Good morning students. Today we will discuss exercise 4 of 5th chapter triangles and properties in 7th class. So see here, the first question is to represent the exterior angles and interior angles of the triangle. So what are the exterior angles? So here the exterior angles are BAY and A ane angle. So next B ane exterior angle ekkada vachindi chudandi. So idi ante that is nothing but CBX ఈ బయటికి. సో ఈ రెండు లైన్స్ మధ్యలో ఫామ్ అయిన ఎక్స్టీరియర్ యాంగిల్. సో నెక్స్ట్ ద నెక్స్ట్ యాంగిల్ ఇస్ ACZ. సో దిస్ ఇస్ ద exterior angle C. So these are the exterior angles. So what are the interior angles? Interior angles are nothing but angle A, angle B and angle C, right? So that's what we have represented, and this is the relation additional information that I am providing. So angle C is equals to sum of angle C and B. Angle here the angle y is equals to ante this angle y is equals to sum of angles B and C. So దీనికి opposite ఉన్న interior angles యొక్క sum కి ఈక్వల్ అవుతుంది. Next angle x value is equals to sum of its opposite angles, interior opposite, so A and C. So that's the additional information that I am providing you. So next if you see here, second question. So the second question is you have to find the exterior angle ACD. So exterior angle will be always equals to what? Sum of two its opposite interior angles, and ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి exterior angle ACD వస్తుంది. So that is the solution here. ACD is equals to sum of two its interior angles, so opposite interiors. So opposite interiors యొక్క sum 111 అయింది. So that is the measure of angle ACD. So next if you want to check so third question. In the third question, if you see, so you have to find the value of x degrees and y degrees here. So here what the property I am using is, so exterior angle ప్రకారము ఇది 65 degrees అవుతే అది దీని సమ్కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి y degrees వస్తుంది. దాని తర్వాత x degrees ఫైండ్ అవుట్ చేయడానికి నేను యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. సో యూ సీ హియర్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ C అంటే సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క సమ్ 65 degrees. సో ఒకటి y degrees ఉంది, ఒకటి 30 degrees ఉంది. ఈ 30 అటు పంపిస్తే y degrees వాల్యూ నాకు వచ్చింది. సో y వాల్యూ వచ్చిన తర్వాత సో అంటే లోపల ట్రయాంగిల్ లోపల ఉన్న యాంగిల్స్ A కానీ B కానీ Cని ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఐ నో యాంగిల్ A వాల్యూ 35, యాంగిల్ C వాల్యూ 30, యాంగిల్ B వాల్యూ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్, దట్ ఈస్ x. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 65 అటు పంపిస్తే ఏమవుతుంది 115 degrees అవుతుంది. దట్ ఈస్ ద థర్డ్ సొల్యూషన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో రెండు ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత x వాల్యూస్ అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ నేను ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను. ఎందుకంటే దీని వాల్యూ ఏమవుతుందంటే ఇవి రెండింటి యొక్క సమ్ ఈక్వల్ అవుతుంది. దాని నుంచి x వాల్యూ వస్తుంది. So here what I will use is, so first I will use angle sum property so that I will get the value of x. So x ni 65 ని y ని యాడ్ చేస్తే ఒక స్ట్రైట్ యాంగిల్ వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 180 degrees. సో అక్కడ మనము స్ట్రైట్ యాంగిల్ని యూజ్ చేసి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యూ సీ హియర్, నేను ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. సో దాని నుంచి x వాల్యూ అనేది 50 వచ్చింది. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ వీటి మూడిటి సమ్ అనేది 180కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి x వాల్యూ అనేది 33 degrees వచ్చింది. నెక్స్ట్ ఈ 33 degrees 65 degrees ఈ y degreesని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. దాని నుంచి y వాల్యూ ఎంత వచ్చింది అని అంటే y వాల్యూ 82 degrees వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఇన్ ద ట్రయాంగిల్ ఇన్ ద ఫిగర్ అంటే ఈ ఫాలోయింగ్ ఫిగర్ లోపల యాంగిల్ BAD అంటే యాంగిల్ BAD is equals to 3 times of angle DBA. సో DBAకి అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఓకేనా ఈక్వల్స్ టు దిస్ యాంగిల్. ఎప్పుడు అని అంటే ఇది x అయితే ఇది 3 times of x కావాలి. సో దీని నుంచి వెళ్ళి CDB, నెక్స్ట్ DBC, నెక్స్ట్ ABC అనే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దామనేది ఒకసారి చూద్దాం. సో హియర్ అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఈ యాంగిల్ A, నెక్స్ట్ యాంగిల్ B, నెక్స్ట్ యాంగిల్ D. సో వీటి సమ్ 180 degrees అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ యాంగిల్ B కాబట్టి నేను యాంగిల్ A ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేశాను. సో 104 if I send that side, so it will become minus. So 180 minus 104, it is 76. So where I have written 76, yes here. సో if 4 మల్టిప్లై అవుతున్న 4 అటుపోతే డివైడ్ అవుతుంది. సో DBA వాల్యూ ఎంత వచ్చింది 19 degrees వచ్చింది.
సో బి వాల్యూ 19 degrees వస్తే ఏ వాల్యూ ఏమవుతుంది 3 times of 19, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అన్న 57 degrees. సో ఈ రకంగా మనము 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ what here he told to find out is actually CDB, DBC, ABC. సో ABC, సో ఇక్కడ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ DBC అని అంటే DBC అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ CDB ఈ యాంగిల్, నెక్స్ట్ DBC అంటే ఈ యాంగిల్, నెక్స్ట్ ABC అని అంటే ఈ కంప్లీట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో హియర్ వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ నౌ మనకు ఫ్రమ్ ద ఫస్ట్ సెట్ మనకు యాంగిల్ ఏ వాల్యూ 57 degrees వచ్చింది. ఇప్పుడు మనం యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో యాంగిల్ సి. సో ఇప్పుడు మనకు 2 యాంగిల్స్ తెలిస్తే యూ కెన్ యూజ్ వాట్ అన్న బి అనే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకు ఎంత వచ్చింది అని అంటే ఇప్పుడు 65 + 57, సో దట్ ఈస్ నథింగ్ బట్ 122. సో దాన్ని అటు పంపిస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. సో యాంగిల్ బి వాల్యూ ఇది వచ్చింది. సో నెక్స్ట్ థింగ్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యాంగిల్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి అనేటిది చూడండి యాంగిల్ ఏబిడిగా, నెక్స్ట్ డిబిసిగా మనం స్ప్లిట్ చేస్తే సో వీటి రెండింటి సమ్ మనకి ఎంత వచ్చింది యాంగిల్ బి ఇంతకుముందు 58 వచ్చింది. సో ఇగో ఇది 58 వచ్చింది. సో వాటి సమ్ మనకు 58కి ఈక్వల్ కాబట్టి దాని నుంచి డిబిసి వాల్యూ ఏమవుతుంది 19 అని పంపిస్తే 39 degrees అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ హియర్ స్టూడెంట్స్ యాంగిల్ సిడిబి ప్లస్ బీడిఏ వాల్యూస్ ఇవి రెండింటిని అంటే ఇప్పుడు సిడిబి అంటే ఇందులో డిఎన్ఏ యాంగిల్, నెక్స్ట్ బీడిఏ అంటే ఇందులో డిఎన్ఏ యాంగిల్, ఇవి రెండింటిని యాడ్ చేస్తే కనుక మనకు లీనియర్ పేర్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. దాంట్లో సిడిబి వాల్యూ ఎంత ఉంది అని అంటే CDB value we have to find out. So BDA value that is nothing but what nana, that is nothing but 104 degrees ఉంది. సో 104 degrees is equals to 180 కాబట్టి CDB మనకు ట్రయాంగిల్లో అడిగిన వాల్యూ ప్రకారము 104 నడు పంపిస్తే ఏమవుతుంది -180 minus 104 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 76 degrees is the answer. సో ఈ రకంగా ఏబీసీని ఫైండ్ అవుట్ చేసినాం, డీబీసీని ఫైండ్ అవుట్ చేసినాం, సిడిబిని ఫైండ్ అవుట్ చేసినాం. సో దీస్ ఆర్ ద యాంగిల్స్. సో నెక్స్ట్ 6th బిట్ డైరెక్ట్ ఇక్కడ ఫిగర్స్ చేసిన. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్ అని. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ కనుక మీకు ఐడియా ఉంటే ఈక్వల్ సైడ్స్కి అపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇది ఎక్స్ వై అని సపరేట్ రాసిన ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అవుతుంది. ఆ ప్రాపర్టీ కూడా రాశాను మీకు ఇక్కడ. అంటే x + x + 70 ఎంత అవుతుంది 180 అవుతుంది. సో 110 అవుతుంది. సో ఇప్పుడు 70 అటు పంపిస్తే -70 110 ఎక్స్ వాల్యూ వచ్చేసి 55 అంటే ఇది 55 కాబట్టి ఇది కూడా 55 అవుతుంది. సో నెక్స్ట్ 6th బిట్లో ఇంకొక క్వశ్చన్ మీరు చూసినట్టయితే కనుక సో ఇక్కడ దీని సమ్ అంటే ఇది y డిగ్రీస్ అయితే ఇది కూడా ఇది 50 degrees అయితే ఇది కూడా ఏమవుతుందంటే 50 degrees అవుతుంది. సో దాని నుంచి మనం చూసినట్టయితే సో ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ప్రాపర్టీ చూసినట్టయితే సమ్ ఆఫ్ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. సో సమ్ ఆఫ్ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇది 50 ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు 100 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే సో దీస్ ఆర్ అపోజిట్ యాంగిల్స్ నుంచి y అనేది 30 degreesకి ఈక్వల్. సో నెక్స్ట్ ఇది 30 degrees అయితే ఇవి రెండు ఈక్వల్ సైడ్స్, దానికి అపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ సైడ్స్కి అపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. అంటే ఇది y 30 degrees ఉంటే ఇది కూడా 30 degrees ఉంటుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం x యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దిస్ ఇస్ 30 అండ్ దిస్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 30 60 అడిగిపోతే -60 అవుతుంది, x వాల్యూ 120 degrees అవుతుంది. సో నెక్స్ట్ అదే రకంగా ఇంకా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, వీ విల్ కంప్లీట్ ఇట్. సో సీ హియర్ క్లియర్లీ. సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇది 70 ఉంటే ఇది కూడా 70 ఉంటుంది, y వాల్యూ 70 ఎందుకంటే యాంగిల్స్ అపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఈక్వల్ సైడ్స్కి అపోజిట్ ఉండే యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో 70 + 70 + x అనేటిది 180 degrees ఈక్వల్ అవుతుంది అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 140 దట్ ఈస్ 40 degrees అవుతుంది. సో నెక్స్ట్
యా దట్స్ ఇట్. సో నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ మన 6th బిట్లో. సో 6th బిట్లో లాస్ట్ క్వశ్చన్ ఏముంది అని అంటే ఇక్కడ 80 ఇచ్చారు. సో ఇక్కడ కూడా అకార్డింగ్ టు ద అపోజిట్ యాంగిల్స్ 80 అవుతుంది. సో దీస్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్. సో ఇక్కడ x డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా x డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు. ఈ సింబల్కి అర్థం ఏంటంటే ఇవి రెండు ఈక్వల్ సైడ్స్కి అపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇది x అయితే ఇది కూడా x అవుతుంది. వాటి సమ్ 180కి ఈక్వల్ అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ 80 అటు పోతే -80 అవుతుంది. x వాల్యూ వచ్చేసి 50 అవుతుంది. సో x వాల్యూ 50 అయితే ఇది 50 ఇది 50. సో అకార్డింగ్ టు ద యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ y డిగ్రీస్ అనేటిది x డిగ్రీస్ ప్లస్ 80 డిగ్రీస్కి ఈక్వల్. సో x వాల్యూ అనేది 50 వచ్చింది కాబట్టి సో 50 ప్లస్ 80 దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నానా 130 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద y వాల్యూ అన్నమాట. సో నెక్స్ట్ you see the 7th question. సో 7th questionలో వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 125 డిగ్రీస్ అన్నాడు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి 125 డిగ్రీస్ అన్నారు. ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రం రేషియోలో ఉన్నాయన్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రేషియోలో ఉంటే ఎప్పుడు కానీ రేషియో తీసేస్తే 2x 3x వస్తుంది. సో ఇవి ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, వీటి యొక్క సమ్ అనేది 125కి ఈక్వల్ అవుతుంది. సో ఈజీగా మీరు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో వాట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఈస్, సో ఇంటీరియర్ యాంగిల్స్ ఇప్పుడు ఏమవుతాయి 2x 3x అవుతాయి, అవి ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ 125 డిగ్రీస్ అవుతాయి. x వాల్యూ 25 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు యాంగిల్స్ ఏమవుతాయి 2x అని అంటే 50 డిగ్రీస్, 3x అని అంటే 75 డిగ్రీస్. సో ఇప్పుడు మనము ఒక ట్రయాంగిల్ని అజ్యూమ్ చేసుకుంటే కనుక సో ఇప్పుడు ఇది 125 డిగ్రీస్ అనుకోండి. సో ఇప్పుడు ఇవి రెండు కూడా రేషియోలో ఉన్నాయి 2x 3x. సో ఇప్పుడు వాటి యాంగిల్స్ 50 డిగ్రీస్ 75 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ థర్డ్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే నాకు థర్డ్ యాంగిల్ 55 డిగ్రీస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఎయిత్ క్వశ్చన్ ఏముందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 105 డిగ్రీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ పిఆర్ఎస్ 105 డిగ్రీస్ ఇచ్చారు. క్యూ వాల్యూ ఇచ్చిండు, ఫైండ్ పి అన్నారు. ఎస్ వీ విల్ ఫైండ్ ఇట్ బై యూజింగ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి పిఆర్ఎస్ అనేది 105 డిగ్రీస్ ఇచ్చారు. సో నెక్స్ట్ క్యూ ఈజ్ 70 డిగ్రీస్ ఇచ్చారు. పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. సో ఇప్పుడు 70 అటు పంపిస్తే యాంగిల్ పీని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ఇక్కడ ఇది అవసరం లేదు యాక్చువల్లీ. ఓకేనా. సో దిస్ ఇస్ ద అడిషనల్ థింగ్ విచ్ ఐ హ్యావ్ డన్. ఇక్కడ మీకు ఇది అవసరం లేదు యాక్చువల్లీ. సో జస్ట్ మీరు ఏది ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. యాంగిల్ పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ పీ వాల్యూ ఎలా వస్తుందంటే యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ రావాలి అని అంటే సో రైట్ యా. సో ఇక్కడ మీరు ఈ రకంగా సొల్యూషన్ చేయొచ్చు. ఏంటి అని అంటే సో ఫస్ట్ ఇది ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే లీనియర్ పేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో పిఆర్క్యూ మనకు తెలియదు. సో అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 180లోకి వెళ్ళి 105ని అంటే ఈ యాంగిల్ని తీసినట్టయితే 75 డిగ్రీస్ వస్తుంది. సో ఈ 75 డిగ్రీస్ అనేటిది ఈ యాంగిల్. సో అకార్డింగ్ టు ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ సో 75 డిగ్రీస్ ప్లస్ 70 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అన్న 180 డిగ్రీస్. దాని నుంచి యాంగిల్ పీ వాల్యూ 35 డిగ్రీస్ వచ్చింది. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ కూడా 105 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ క్యూ మనకి తెలుసు, దట్ ఈజ్ నథింగ్ బట్ 70 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 105. సో ఇది షార్ట్ సొల్యూషన్. యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 105లోకి వెళ్ళి 70 పోతే ఎంత నాన్న 35 డిగ్రీస్ అవుతుంది. సో నెక్స్ట్ if an exterior angle of a triangle is 130 degrees and one of the interior opposite angle is 60, find the other interior opposite angle. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేటిది కంపల్సరీగా ఒక 2 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ తెలియదు కాబట్టి x తీసుకోండి. x ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 130 అవుతుంది. ఓకేనా. సో వెయిట్ ఫర్ ఎ సెకండ్. నా సొల్యూషన్ యాక్చువల్లీ స్కిప్ అయింది. సో ఆ సొల్యూషన్ ఇప్పుడు చేస్తాను చూడండి.
సో ఒక ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్ అంట, ఇంకొక ఇంటీరియర్ యాంగిల్ 60 degrees. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ 130 degrees. సో ఇంకొక ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది అంటే అకార్డింగ్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130. సో 60 అటు పంపిస్తే కనుక 130లోకి వెళ్ళి 60 సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందని 70 degrees వస్తుంది. సో వన్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత, ఇంటీరియర్ ఆపోజిట్ 60 అయితే అనదర్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ 70 అవుతుంది. అది మీరు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే సో 105 is the exterior angle and you have to find and the interior angles are given in the ratio. So it is same as it is like the 7th one, you can try it. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ డైరెక్ట్గా చెప్పేస్తాను. సో అదొక్కసారి చూడండి. సో ఇక్కడ మీకు సొల్యూషన్ కూడా ఉంది 10thది, ఒకసారి చూడండి. సో పాజ్ చేసుకొని రాసుకుంటానంటే ఎవరైతే చేయలేరో వాళ్ళ కోసం ఇది. సో ఇంటీరియర్ యాంగిల్స్ అనేటివి 2x 5x ఈ రేషియోలో ఉన్నాయి. సో దాని నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చినాయి. సో థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడనే ఫిగర్ ఉంది స్టూడెంట్స్. సో మనకు ఆల్రెడీ ఈ 2 యాంగిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 50 + 30 80. ఓకేనా, ఆ 80 అటు పంపిస్తే -80 అవుతుంది. యాంగిల్ బి వచ్చింది 100. నెక్స్ట్ ఈ యాంగిల్కి రిలేషన్ ఏంటిదంటే ఇవి రెండు కూడా లీనియర్ పేర్ అవుతాయి. లీనియర్ పేర్ అవుతాయి. సో లీనియర్ పేర్ అంటే అవి వాటి సమ్ ఎంత ఈక్వల్ అవుతుంది, 180కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి y + 100 ఈజ్ ఈక్వల్స్ టు 180 అని అంటే 100 అడిపోతే సో y -100 అవుతుంది. సో 180లోకి వెళ్ళి 100 తీస్తే y వాల్యూ 80 వచ్చింది. అకార్డింగ్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్కి అవుతుంది. సో 80 degrees 55 degrees అనేది x degreesకి ఈక్వల్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే 135 degrees. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 5th చాప్టర్. జాగ్రత్తగా ఈ సొల్యూషన్స్ని కాపీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్.